హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం క్యారెట్ మరియు పాలతో ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ చూద్దామండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్వీట్. చూడడానికే కాదండి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక 200 గ్రామ్స్ క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న క్యారెట్ని కొలుచుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ 1 కప్పు వచ్చినాయండి. ఇందులోకి 8 జీడిపప్పు పలుకులు వేసుకోండి. 1.5 కప్పు పాలు పోసుకోండి. 1 కప్పుకి 1.5 కప్పు పాలు పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి ప్రెషర్ కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి క్యారెట్ ముక్కలు ఉడికినాయో లేవో చూసుకోండి. క్యారెట్ ముక్క మనం పట్టుకొని చేతితో కనుక ప్రెస్ చేస్తే మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలండి. ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి పాలు తీయకుండా కేవలం క్యారెట్ ముక్కలు జీడిపప్పు మాత్రమే ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి. పాలతో సహా మనం గ్రైండ్ చేసుకున్నామనుకోండి, అక్కడక్కడ పలుకులు అనేవి తగులుతాయి అన్నమాట. అందువల్ల ముందుగా క్యారెట్ జీడిపప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న పాలని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా రావాలండి. ఎక్కడా కూడా పలుకు అనేది తగలకూడదు. ఈ విధంగా ఉండాలి స్మూతీ. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ ప్యూరీని వేసుకుందామండి. ఇందులోకి మరొక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. 1/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. నేను చెప్పే ఈ క్వాంటిటీస్ ఈ రెసిపీకి కరెక్ట్గా సరిపోతాయండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చైనా గ్రాస్ పౌడర్ వేసుకుందామండి. దీన్ని అగర్ అగర్ పౌడర్ అని కూడా అంటారు. మీ దగ్గర ఇది లేకపోతే చైనా గ్రాస్ని మిక్సీలో వేసుకొని మెత్తటిగా గ్రైండ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒక ప్యాకెట్ మొత్తం పడుతుందండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలపాలండి. మనం వేసుకున్న చైనా గ్రాసు పంచదార మొత్తం కరిగి ఈ విధంగా బుడగంలాగా రావాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ ప్యూరీ కొంచెం చిక్కబడేంత వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మీ టెక్స్చర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం థిక్గా రావాలన్నమాట. ఇలా వస్తే కనుక సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో కానీ లేదంటే ఈ విధంగా గాజు ట్రేలో కానీ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కిందకి పైకి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోతాయి. దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ స్వీట్ రెడీ అయిపోతుందండి. 2 అవర్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా సెటిల్ అయిపోయి మీకు ట్రే నుంచి సపరేట్ అవుతుంది. ఈ విధంగా అవ్వాలండి. ఇప్పుడు దీన్ని డిమౌల్డ్ చేసుకొని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని క్యారెట్ పుడ్డింగ్ అని కూడా అంటారండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.